హాయ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ ప్రసూన్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్, రెయిన్బో హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనం కీహోల్ సర్జరీ లేదా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకుందాం. కీహోల్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే మనం ఆపరేషన్ చేయు విధానం. ఇందులో మనం చిన్న చిన్న రంధ్రాల ద్వారా అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళా హై డెఫినిషన్ కెమెరా వాడి మనం ఏదైతే ఓపెన్ ఆపరేషన్ లో ఫలితాలు పొందుతామో అదే విధంగా ఈ ఆపరేషన్ ద్వారా మనం అదే ఫలితాలు పొందగలగటం. ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది గత 30 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చెందింది. మొట్టమొదటిది ఇది అపెండిసెక్టమీ లేదా గాల్ బ్లాడర్ రిమూవల్, కోల్సిస్టెక్టమీ అని అంటాము. వీటి కోసం స్లోగా ఇన్వెంట్ చేశారు. అవి గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఎంత అడ్వాన్స్మెంట్ కి వెళ్ళినాయి అంటే మనం ఈవెన్ చిన్న చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి సైతం కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయగలుగుతున్నాం. ఈ కీహోల్ సర్జరీ అనగా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి లాప్రోస్కోపీ సర్జరీ, అంటే మనం కడుపు మీద చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని ద్వారా అందులోకి ఇన్స్ట్రుమెంట్స్, కెమెరా పంపించి మనం ఆపరేషన్ చేయటం. అదే మనం ఛాతిలో కనుక చిన్న చిన్న కెమెరాలు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తో ఆపరేషన్ చేస్తే దాన్ని థొరకోస్కోపీ సర్జరీ అని అంటాం. మనం ఫుడ్ పైప్ ద్వారా కెమెరాని పంపించి అందులో ఏమైనా ప్రొసీజర్స్ చేస్తే దాన్ని ఎండోస్కోపీ అని అంటాం. అదే విండ్ పైప్ ద్వారా పంపించి మనం లోపల ఆపరేషన్ చేస్తే దాన్ని బ్రాంకోస్కోపీ అని అంటాం. ఇవే కాకోకుండా ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ రోబోటిక్ సర్జరీ అనేవి వచ్చింది. అంటే మనం రోబోట్ సహాయంతో ఏదైతే లాప్రోస్కోపీ ప్రిన్సిపల్స్ వాడతా మనం ఆపరేషన్ అనేది చేయగలుగుతాం. కీహోల్ సర్జరీ వల్ల మనకి చాలా ఉపయోగాలు. ఇందులో చిన్న ఇన్సిషన్ వల్ల మనకి టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువ ఉండటం వల్ల చైల్డ్ కి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనం ఓపెన్ సర్జరీ లాగా కాకోకుండా ఇందులో చైల్డ్ యొక్క కదలిక అనేది కొద్దిగా అర్లీగా ప్రారంభమై తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ చిన్న చిన్న రంధ్రాల వల్ల మనకి తర్వాత మచ్చ అనేది కూడా పడేది చాలా తక్కువగా ఉంటుంది. మనం వాడే 3mm ఇన్స్ట్రుమెంట్స్ వాటి వల్ల అసలు కొంతకాలం తర్వాత అసలు మనం ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ కనిపించుకోకుండా ఉంటుంది. వీటి వల్ల ఇన్ఫెక్షన్ అనేది కూడా ఓపెన్ సర్జరీల కంటే తక్కువ ఉండటానికి అవకాశం ఉంది.